వెల్కమ్ బ్యాక్ టు యమున విజయవాడ అమ్మాయి. అందరూ బాగున్నారా? వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట. అంటే ఉదయాన్నే నా పాత వీడియోస్ చూశారు కదా, నేను బయట ఇంటి ముందు మెట్లు అవంతా ఊడ్చేది. బట్ ఈరోజు ఏంటంటే నేను లేవగానే వీడియో స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను లేచేసరికి వాతావరణం ఇలా ఉంటుంది. అంటే చెత్త చెదారం, ఆకులు, ఇంకేమన్నా పాల ప్యాకెట్లు కానీ పెరుగు ప్యాకెట్లు కానీ, అంటే ఏంటంటే చెత్త డబ్బాలోనే వేసి పెడతాము. ఇట్లే నైటు ఏదన్నా కుక్కలు అట్లా వచ్చినా కానీ అట్లా ఏమన్నా పడేసినా డస్ట్ ఉంటుంది, ప్లస్ చెట్టు ఆకులు కూడా రాలుతాయి. అంటే గేట్ వేసే పడుకుంటాము. ఇట్నే ఎర్లీ మార్నింగ్ ఎవరైనా లేస్తారు కదా, ఎర్లీ మార్నింగ్ 5-6 ఆ టైంలో నేను లేవను కదా. నేను లేచేసరికి 6:15-6:30 ఆ టైంకి అయితే లేస్తాను. మరి 5:30-6 కంటే నేను లేవలేను. అటు ఇటు 6:15 ఓ పావు గంట అటు ఇటు లేస్తూ ఉంటాను. ఇంకా మనం కింద ఊడ్చాలి కదా, కింద ఊడ్చడానికి ముందు పైన అయితే ఊడ్చాలి కదా, అందుకని చీపురుతో పైన అయితే ఊడుస్తున్నాను. పైన పెద్దగా డస్ట్ ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా, ఇంకేదో ఒకటి నీట్గా ఊడిస్తే ఏంటంటే ఈరోజు ఇల్లు ఊడ్చామన్న సాటిస్ఫాక్షన్ అయితే మనకు ఉంటుంది. పెద్దగా డస్ట్ అయితే ఏమీ ఉండదు. ఇంకా వీడియో నచ్చుతుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. వీడియో పూర్తిగా చూడండి. యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి. ఇంకా పిల్లలు, హస్బెండ్ అయితే లేవలేదు. ఇంకా ఏంటంటే నాకు చాలా పనులు ఉంటాయి కదా, చెప్పాను కదా. ఇంకా ఈ మధ్య స్కూళ్ళు అవన్నీ స్టార్ట్ అయ్యాయి కాబట్టి పొద్దున్న లేచి వంట చేయడం, బాక్సులు పెట్టడం, అందరికీ బాక్సులు కావాలి కదా. ఎప్పుడు స్కూళ్ళు అవి లేకపోతే ఏంటంటే కొంచెం ఒక 1/2 అవర్ అట్లా లేటుగా లేస్తాను. అంటే 6:30కి అట్లా లేస్తాను. 6:30 7:00 వామ్మో అంత టైమా అని మీరు అనుకోవద్దు. అంటే సిచ్యువేషన్, అంటే స్కూళ్ళు లేనప్పుడు సండే అట్లా అనమాట. నేనే కాదు, ప్రతి ఒక్కరు అలానే లేస్తారు. కాకపోతే ఏంటంటే ఇంకా స్కూల్ టైం అంటే తెలిసిందే కదా, ఎర్లీ మార్నింగ్ లేచి అమ్మ వంటగదిలో కష్టపడితేనే పిల్లలు స్కూల్కి వెళ్ళగలరు. ఎందుకంటే వాళ్ళకి అవన్నీ సిద్ధం చేసి ఉంచాలి కదా. లేవాలి, ఇల్లు క్లీన్ చేసుకోవాలి, తిన్న అంట్లు ఏమన్నా నైట్ తిన్న అంట్లు ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ అన్నం వండాలి, కూర చేయాలి, టిఫిన్ చేయాలి, టీ పెట్టాలి, మళ్ళీ వాళ్ళని స్నానం చేయించాలి, వాళ్ళని రెడీ చేయాలి. ఇంక ఇవన్నీ అమ్మ మీద భారం కాబట్టి అమ్మ తొందరగా లేస్తేనే ఈ పనులన్నీ అవుతాయి. ఇంకా అట్లా అనమాట. ఇంకా ఏంటంటే చెట్లు, ఎండిన ఆకులు అవి ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఈరోజైతే టిఫిన్కి ఏం చేయట్లేదు, డైరెక్ట్గా అన్నం కూర చేస్తున్నాను. ఈ మధ్య స్కూళ్ళు స్టార్ట్ అయిన దగ్గర నుంచి టిఫిన్లు అయితే ఏం పెట్టుకోవట్లేదు. ఎందుకంటే చెప్పాను కదా, 8:30కి స్కూల్కి వెళ్ళిపోతారు. 8:30 ఇంకా 8:30 కంటే టిఫిన్లు చేస్తూ కూర్చుంటే పనులు అవ్వవు. అందుకని ఒకేసారి అన్నం కూర చేసేస్తాను, టీ పెట్టేస్తాను. పిల్లలకు కూడా స్నానం చేయించిన తర్వాత అన్నం కూర చేస్తాను కదా, అదే కొంచెం తినిపించి పంపిస్తాను. మన టిఫిన్లు, ఇడ్లీలు, దోశలు ఇవన్నీ తినడం కంటే ఒక ముద్ద అన్నం పెట్టి పంపిస్తే వాళ్ళకి కడుపులో మంచిగా అన్నం తిన్న ఫీలింగ్ ఉంటుంది, కడుపు నిండినట్లు ఉంటుంది. 12-1 గంటకైనా లంచ్ టైం వరకు అయితే ఆకలి వేయకుండా ఉంటారు. ఇంకా మన టిఫిన్లు, ఇడ్లీలు, దోశలు, ఉప్మాలు ఇవంటే ఇంకా అవి వెంటనే అరిగిపోతాయి. మళ్ళీ 11, 10:30, 11 కల్లా మళ్ళీ ఆకలేస్తూ ఉంటుంది. బట్ స్కూల్ ఏంటంటే టైమింగ్స్ ప్రకారం పెడతారు కదా, ఇంక అట్లా అనమాట. ఇక్కడ వచ్చేసి దోసకాయ, బంగాళదుంప పొట్టు తీసాను. అంటే హడావిడి కదా, ఏదో అలా తీసేసాను, మళ్ళీ నీట్గా తీయలేదు. ఇంక అట్లా ఇట్లా మీరేం ఆలోచించకండి, టైం అయిపోతుంది. అసలు లేటు. ఈరోజైతే ఒక పావు గంట లేటుగానే లేచాను. ఎందుకంటే నైట్ పడుకునేసరికి చాలా లేట్ అయింది. అంటే నైట్ ఎందుకు లేట్ అయింది, త్వరగా పడుకోవచ్చుగా, మరి తొందరగా పనులు ఉన్నప్పుడు త్వరగా పడుకోవచ్చు కానీ మీరు అనుకోవచ్చు. ఈవినింగ్ కూడా వర్క్ ఉంటుందండి, పిల్లలకి హోంవర్క్ చేయించాలి, అన్నం కూర చేయాలి, మళ్ళీ ప్లస్ చర్చికి వెళ్తాను. అంటే బుధవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం చర్చీలు ఉంటాయి కదా. ఇంకా నిన్న చర్చి ఉంది అన్నమాట. ఇంకా చర్చికి వెళ్ళాను. అట్లనే మధ్యలో ఏమన్నా బర్త్డేస్ కానీ ఏదైనా సంథింగ్ స్పెషల్ ఉంటే చర్చిలో ప్రేయర్లు పెట్టించుకుంటారు. అట్లా నిన్న ఒకరిది బర్త్డే అయితే చర్చిలో కేక్ కట్ చేశారనమాట.
ఇంకా ప్రేయర్కి వెళ్ళి ప్రేయర్ చూసుకొని వాళ్ళు కేక్ కట్ చేసి ఇంకా అట్లా లేట్ అయిపోయింది. మళ్ళీ వచ్చి ఇంకా మళ్ళీ అన్నము అవన్నీ తినేసి పడుకునేసరికి చాలా టైం అయింది. ఇంకా అట్లా అనమాట. ఇంకా అందుకని కొంచెం లేట్ అయింది. లేచేసరికి ఇంకా హడావిడిగా బంగాళదుంప దోసకాయ అయితే ముక్కలు కట్ చేసి ఈరోజు ఇట్లా మా ఇంట్లో స్పెషల్ అయితే దోసకాయ బంగాళదుంప అనమాట. అదేంటి రెండు కలిపి ఎలా చేస్తారు అని అనుకోవచ్చు. ఇలా ట్రై చేయండి, కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే టమాటా కూడా వేసాను. టమాటా వీడియోలో కనిపించలేదు. టమాటా ఉల్లిపాయ వచ్చేసి ఆల్రెడీ కడిగి కట్ చేసి పెట్టాను. ఇంక అంట్లు ఉంటాయి కదా, నైట్ తిన్న అంట్లు, పిల్లల బాక్సులు, హస్బెండ్ బాక్సులు అవన్నీ ఉంటాయి కదా, అన్నీ బయట వేసాను క్లీన్ చేయడానికి. అసలు ఫుల్ హడావిడి అయిపోతుంది, రెస్ట్ ఉండదు. ఉదయం లేచానంటే 6:15 అట్లా నేను ఏ టైంకి లేస్తే ఆ టైము. ఇంకా అప్పుడు లేచానంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేంత వరకు కూడా నాకు అస్సలు నిల్చోడానికి కూడా టైం ఉండదు అనమాట. అంటే నాకే కాదు, ప్రతి ఒక్కరికి. ఇంకా ఒక పక్క వాటర్ వస్తాయి కదా, మార్నింగ్ అయితే చెప్పాను కదా వాటర్ వస్తాయి. ఇప్పుడు రీసెంట్గా ఇంటి ముందే పంపు వేయించామని. ఇంకా అట్లా వాటర్ వస్తుంటే ఒక పక్క వాటర్ పడుతూ ఒక పక్క అంట్లు అయితే బయట వేసాను. ఈలోపు నానుతూ ఉంటాయి కదా అని ఇంకా అంట్లు అయితే బయట వేసాను. మళ్ళీ అన్నీ క్లీన్ చేసి బాక్సులు అవన్నీ కడిగేసి మళ్ళీ ఆ బాక్స్లోనే లంచ్ అవన్నీ పెట్టాలి పిల్లలకి. హడావిడి బిజీ అనమాట. ఇంకా పిల్లలు చదువుకోవాలి, ఎదగాలి, వాళ్ళు ఒక స్థానానికి వెళ్ళాలి, వాళ్ళకి మంచిగా చదువు చెప్పించాలి అంటే తల్లిదండ్రులకి కష్టం తప్పనిసరి. నీళ్ళు వస్తున్నాయి కదా, ఇంకా నీళ్ళు కూడా పడుతున్నాను. ఇంకా భర్త బయట కష్టపడాలి, భార్య ఇంట్లో కష్టపడాలి. బట్ ఈ జనరేషన్లో ఏంటంటే భార్య భర్తలు ఇద్దరు సమానమే, ఇద్దరు కష్టపడితేనే ఇల్లు నడుస్తుంది. ఇంక అట్లా అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలకి లంచ్ అదంటే ప్రిపేర్ చేశాను. స్కూల్ టైం అయిందిగా, స్కూల్కి అయితే బయలుదేరారు. నిన్న చెప్పాను కదా కొత్త బ్యాగులు తీసుకున్నాను అని. కొత్త బ్యాగులు కొనుక్కొచ్చి నీట్గా సర్ఫ్లో వేసి సబ్బుతో కడిగి ఆరబెట్టాను. ఆరబెట్టిన తర్వాత ఆరిపోయాయి కదా, ఇంకా ఈరోజైతే బుక్స్ సర్దాను. దాంట్లో సర్దేసి పిల్లలైతే స్కూల్కి అయితే రెడీ అయిపోయారు. దగ్గర వారం 10 రోజులు అవుతుంది అనుకుంటా స్కూళ్ళు స్టార్ట్ అయ్యి, స్కూల్స్కి వెళ్ళబట్టి. రీసెంట్గా అంటే స్కూల్ స్టార్టింగ్లో ఏడ్చారు. 1 డే అయితే ఏడ్చాడు చిన్న బాబు అయితే. ఎందుకంటే కొత్త స్కూల్ కదా, ఎవరికైనా ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి వేస్తే ఏంటంటే భయం వేస్తుంది. ఇంతకుముందు అంటే అంగన్వాడీ అట్లా వెళ్ళారు కదా, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో వేసేసరికి 1 డే భయపడ్డాడు చిన్న బాబు అయితే. బట్ నెక్స్ట్ డే నుంచి అలవాటు అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి నిన్న బయటకు వెళ్ళాను, బ్యాగులు కొన్నానని చెప్పాను కదా, బ్యాగులతో పాటు ఈ స్నాక్స్ బాక్స్ కూడా కొన్నాను. అంటే ఏంటంటే 3 వస్తాయి. ఇది స్నాక్స్ బాక్స్ అనమాట. అంటే ఒక బాక్స్లో బిస్కెట్లు, ఒక బాక్స్లో యాపిల్ ముక్కలు కానీ, ఒక బాక్స్లో దానిమ్మకాయ ముక్కలు కానీ, అట్లా మనం ఇష్టమైనట్టు సెట్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం రైస్ ఒక దాంట్లో, కొంచెం కర్రీ ఒక దాంట్లో అట్టా. కాకపోతే ఓన్లీ స్నాక్స్ బాక్స్ అని మాత్రం చెప్పారు. అయితే 2 పిల్లలు ఉన్నారు కదా, 2 బాక్సులు కొనొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. నేనే వద్దులే అనేసి కావాలని ఒకటే బాక్స్ కొన్నాను. ఎందుకంటే 3 వచ్చాయి. 1 2 3 చూస్తున్నారు కదా, 3 వచ్చాయి. స్నాక్స్ అంటే ఏముంటాయి, ఒకరోజు బిస్కెట్లు వేస్తాను స్కూల్కి వెళ్ళేటప్పుడు, యాపిల్స్ ఉంటే యాపిల్ ముక్కలు వేస్తాను, అట్లా ఉన్నదాన్ని బట్టి వేస్తాను. అందుకని 2 స్నాక్స్ టైంలో కానీ లంచ్ టైంలో కానీ 2 పిల్లలు ఒకే దగ్గర కూర్చొని తింటారు. అంటే చిన్నబాబు వచ్చేసి యూకేజీ, పెద్ద బాబు వచ్చేసి ఫస్ట్ క్లాస్ అనమాట. బట్ స్నాక్స్ టైంలో లంచ్ టైంలో పిల్లలందరూ ఒక దగ్గరకు వచ్చి కూర్చొని తింటారు. పెద్ద బాబు చిన్న బాబు ఒకే దగ్గర వచ్చి కూర్చుంటారు కాబట్టి ఒకటే బాక్స్ తీసుకున్నాను. ఒక కింద బాక్స్లో ఒకరు తింటారు, పైన బాక్స్లో ఒకరు తింటారు అనమాట. నేను ఆల్రెడీ వాళ్ళకి బాక్స్ కొన్నప్పుడు చెప్పాను, కింద ఒకరికి వేస్తాను ఒక బిస్కెట్ ప్యాకెట్, పైన ఇంకో బిస్కెట్ ప్యాకెట్ వేస్తాను. బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి బిస్కెట్లు వేసి ఇచ్చేస్తే వాళ్ళు తింటారనమాట చెప్పాను. ఇంకా వాళ్ళు అర్థం చేసుకుంటారులేండి. ఇంటి దగ్గర ఉంటేనే మాట వినరు, కానీ స్కూల్లో అయితే టీచర్లు కొడతారనేసి భయపడి సైలెంట్గా ఉంటారు. ఇంటి దగ్గరే అల్లరంతా తెలుసు కదా, తల్లిదండ్రుల మీదనే పెత్తనం చెలాయిస్తారు. బయటికి వెళ్ళారంటే పిల్లలు ఉంటారు, ఏ పిల్లలైనా అంతే. స్కూల్లో అంటే భయం ఉంటుంది కదా, టీచర్లు కొడతారని. ఇంటికాడ అయితే ఇంకా బలం వచ్చేస్తుంది అనమాట, అమ్మ దగ్గర నాన్న దగ్గర. అట్లని కాదులేండి, నేను వేస్తూనే ఉంటాను గట్టిగా. అప్పుడప్పుడు గోల్ చేసినప్పుడు పడుతూనే ఉంటాయి దెబ్బలు.
కాకపోతే పద్దాక కొట్టలేము కదా, సిచ్యువేషన్ బట్టి కొట్టాలి. మరి కొట్టినా కానీ మొండిగా తయారవుతారు. ఇంకా అలా అని అస్సలు కొట్టకుండా కూడా ఉండకూడదు. కొట్టకపోతే మళ్ళీ అలసయి కొమ్ములు వస్తాయి. ఇంకా అనమాట. ఇంకా ఎంత చెప్పినా ఇంకా పిల్లలు మెంటాలిటీ ఇంకా మనం చదివిస్తే చాలు. అందుకని వాళ్ళ కోసమే నా ప్రయత్నం. స్కూల్కి పంపించాలి. సండే స్కూల్ చర్చికి పంపించాలి. అటు దేవుడు ఇటు చదువు రెండు వాళ్ళ మైండ్లో పెట్టాలి అనేసి నా బలమైన కోరిక అనమాట. నాకే కాదు, ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రుల కోరిక అంతే. ఇంకా చూశారు కదా బాక్స్. ఇంకేంటంటే కింద బాక్స్ ఉంది కదా, దానికి మూత పెట్టవచ్చు. అప్పుడు సింగిల్ బాక్స్ అయింది. ఇంకొక బాక్స్ ఉంటుంది కదా, దానికి మూత పెట్టవచ్చు. అది ఒక బాక్స్ అయింది. అంటే ఒకే దాంట్లో 3 బాక్సులు సెట్ చేసుకోవచ్చు అనమాట. 3 మూతలు ఇచ్చుంటే భలేగా ఉండేది. 3 బాక్సులు అయ్యాయి. కాకపోతే మూడింటికి కలిపి ఒక్కటే బాక్స్ ఇచ్చారు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఒక బాక్స్కి ఒక మూత పెడితే బాక్స్ అయింది, ఇంకో బాక్స్కి మూత పెడితే అదొక బాక్స్ అయింది. కాకపోతే ఒక మూత ఇచ్చాడు కాబట్టి మూడింటికి కలిపి మూత పెట్టేస్తే బాగుంటుంది అనమాట. కాస్ట్ కూడా కొంచెం సరిపోనే కాస్ట్ పడ్డది. ఆల్రెడీ అనుకున్నాను ఎందుకు అవసరమా కొండం అనేసి. బట్ ఏంటంటే అందరు పిల్లలు స్నాక్స్ బాక్సులు అవి తెస్తారు కదా, అందుకని వీళ్ళకు కూడా ఇలాంటి బాక్సులలో వేస్తే బాగుంటుంది. ఇంకా ఒక దాంట్లో ఒకరికి వస్తే వేసామంటే వాళ్ళే స్కూల్లో ఓపెన్ చేసి ఎవరి బాక్స్ వాళ్ళు తీసుకొని తింటారు. మళ్ళీ నీట్గా మూత పెట్టేసి ఇంటికి తీసుకొస్తారు. ఇంకా అలాగే ఒక వాచ్ అయితే మా హస్బెండ్ కొనిచ్చారు. అంటే డిజైన్ అంటే మరీ కొత్త డిజైన్ ఏం కాదు, నార్మల్ పాత డిజైనే. ఎందుకంటే ఇట్నే ఆఫీస్కి అట్లా బయటకు వెళ్తున్నాం కదా, మనం కొంచెం వాచ్ అట్లా పెట్టుకుంటే బాగుంటుంది. అంటే వేరే హెచ్డి అట్లా ఏం లేదు. ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్గానే ఉంటాము. బయటికి వెళ్ళినప్పుడు ఒక వాచ్ అనేది పెట్టుకొని మనం వర్క్ చేస్తుంటే మనకి బాగుంటుంది కదా. టైం చూసుకోవాలన్నా టైం అవుతుంది, ఇంటికి వెళ్ళాలి, స్కూల్ టైం అవుతుంది, పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి, ఇంకా ఆఫీస్ టైం, ఇంకా అట్లా టైం అంటే తెలిసిందే కదా. ఇంకా అనమాట. ఇంకా అదొకటి మా హస్బెండ్ ఇష్టంగా కొనించారు. ఇంకా ఆయన ఇష్టంగా కొనిచ్చినప్పుడు నాకేంటి ప్రాబ్లం తీసుకోవడానికి, ఆయన కొనిచ్చినప్పుడు ఇంకా అనమాట. డిజైన్ అయితే మరీ కొత్తదేం కాదు, నార్మలే, పాత డిజైనే. పాతదని కూడా కాదు, న్యాచురల్గా సింపుల్గా బాగుందనమాట. నాకు లావుగా ఉండే వాచీలు నచ్చవు, ఇట్లా సన్నగా ఉండేదే బాగుంటుంది. లేడీస్కి ఇదే బాగుంటుంది. మరీ లావుగా ఉండేదైనా లేడీస్కి బాగోదు, బాయ్స్కి బాగుంటుంది కానీ లేడీస్కి బాగోదు. ఇంకా ఆయన కొనిచ్చారనమాట. ఇంకా కాస్ట్ ఎంత అయిందో కూడా నాకు తెలీదు, నేను అడగలేదు. ఎందుకంటే ఎంత పెట్టి తెచ్చావు అని అడిగితే వాళ్ళని తక్కువ చేసినట్టు ఉంటుంది. అందుకని ఏ చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా కానీ కాస్ట్ ఎంత పెట్టి తెచ్చావు అనేసి మనము ఎప్పుడు ఏ వస్తువు తెచ్చినా అడగకూడదు. ఇంకా అనమాట. ఇంకా తెలిసిందే కదా, ఈరోజు దోసకాయ బంగాళదుంప అయితే చేశాను. 2 కలిపి చేశాను. దోసకాయ, బంగాళదుంప, 2 టమాటీలు, ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు వేసి మంచిగా కర్రీ అయితే చేశాను. ఎందుకంటే పిల్లలకి ఇంకా అన్నం కూర చేసి వెంటనే కలిపి తినిపించాను. బాగుంది కూర అన్నారు. లంచ్ బాక్స్ కూడా అదే పెట్టాను. శుభ్రంగా తినండి, అస్సలు అన్నం మిగిల్చకూడదు అని చెప్పాను. ఇంటి దగ్గర ఉంటే సరిగా తినరు, టీవీ చూసుకుంటూ లేదంటే మెల్లగా అట్లా తింటారు. బట్ స్కూల్లో అయితే టీచర్లు తినండి, తొందరగా లేట్ అవుతుంది అంటారు కదా, స్పీడ్గా తినేస్తారు. కాకపోతే ఏంటంటే శుభ్రంగా తినరు, సగం అన్నం వదిలి తీసుకొని వస్తూ ఉన్నారు. చెప్పాను పూర్తిగా తినమని. ఇంకా చూద్దాము. ఓకేనా.